హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రొల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో టూ కట్ బ్యాంగిల్ థ్రెడ్డింగ్ నేర్చుకున్నాం కదండి. ఈరోజు వీడియోలో టూ కట్ బ్యాంగిల్ డిజైనింగ్ అనేది నేర్చుకుందామండి. ఆల్రెడీ నేను మీకు బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదండి. టూ కట్ బ్యాంగిల్ ఫ్లాట్ అండ్ కవర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నానండి బ్యాంగిల్స్ని. మీరు చూసినట్టయితే చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ర్యాపింగ్ అనేది. ఫస్ట్ నేను ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను అండి, గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసింది. అలాగే నేను అమ్మవారి పెండెంట్స్ అంటారు కదండి, స్మాల్ పెండెంట్స్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య, అవి తీసుకున్నాను. అలాగే కాసులు కూడా తీసుకున్నానండి. కాసులు మనం ఎప్పుడైనా ఎలా కట్ చేసుకోవాలంటే పైన హుక్లా ఉంటుంది కదండి, హోల్స్ని ఎలా కట్ చేసుకోవాలంటే నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఫస్ట్ ఫ్రంట్ వైపు మనం తీసుకోవాలండి, సగం హుక్లా ఉంది కదండి దాన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వైపు తిప్పేసి మిగతా సగాన్ని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను బ్యాంగిల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. 4 పార్ట్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, దాని ద్వారా 4 పార్ట్స్ అనేవి తీసుకున్నాను. ఆ 4 పార్ట్స్ దగ్గర నేను 4 అమ్మవారి పెండెంట్స్ని స్టిక్ చేస్తానండి. ఫస్ట్ పెండెంట్ ఎలా స్టిక్ చేస్తానో చూడండి. అలా గమ్ అప్లై చేసుకోవాలండి. దానిపైన అమ్మవారిని పెండెంట్ని ఆ విధంగా 2 మినిట్స్ గట్టిగా ప్రెస్ చేస్తూ హోల్డ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదండి. అలాగే నెక్స్ట్ అమ్మవారిది కూడా నేను నెక్స్ట్ పాయింట్ దగ్గర అలా పెట్టుకున్నానండి. ఆ విధంగా 4 పార్ట్స్ దగ్గర అమ్మవారి పెండెంట్స్ని ఆ విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. అమ్మవారికి మధ్యలో నేను కాయిన్స్ అనేవి స్టిక్ చేస్తానండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా స్టిక్ చేస్తాను అనేది. ఆ విధంగా గమ్ అప్లై చేసుకొని కాయిన్ ఫ్రంట్ వైపు తిప్పుకొని అమ్మవారి పెండెంట్ కింద నుంచి కొంచెం మనం స్ట్రైట్గా పెట్టుకోవాలండి. మళ్ళీ అలాగే కాయిన్ పైన నేను గమ్ అప్లై చేస్తున్నాను చూడండి, ఫ్యాబ్రిక్లు ఆ విధంగా అప్లై చేసుకొని, ఎందుకంటే కాసు మీద కాసు వస్తుంది కాబట్టి ఊడిపోకుండా ఉంటుందండి. ఆ విధంగా స్టిక్ చేసుకోవడం వల్ల ఆ విధంగా గమ్ అప్లై చేసుకొని కాసు మీద కాసుని మనం స్టిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కూడా చూసారు కదండి నేను ఏ విధంగా స్టిక్ చేస్తున్నానో. ఆ విధంగా కాసు మీద మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఆ విధంగా కాయిన్స్ని నీట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. అమ్మవారు కొంచెం అటు ఇటు అవ్వకుండా నీట్గా పెట్టుకోవాలండి. లైన్గా ఒకే విధంగా వచ్చే విధంగా పెట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. లాస్ట్ కాసు వచ్చేటప్పటికి అమ్మవారి హెడ్ కింద నుంచి కొంచెం పెట్టుకుంటేనే బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను, చెప్పేదానికన్నా చూస్తే అర్థమవుతుంది. బ్యాంగిల్ మొత్తం ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకోవాలండి. తర్వాత నేను అమ్మవారి పెండెంట్ కింద గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. గ్లూ అప్లై చేసుకొని మూన్ షేప్ గోల్డ్ కుందన్స్ ఉంటాయి కదండి, వాటిని ఆ విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. కొంచెం మూన్ అనేది కొంచెం క్రాస్గా ఉంటుంది కదండి, ఆ విధంగా అమ్మవారి పెండెంట్కి ఆ విధంగా నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా స్టిక్ చేసుకోవాలండి. అలాగే మూన్స్ కిందన నేను 3mm రౌండ్ గోల్డ్ ఉంటాయి కదండి కుందన్స్, వాటిని స్టిక్ చేసుకుంటున్నానండి. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే ప్యాటర్న్ని బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేసుకోవాలండి. నేను బ్యాంగిల్ డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తానండి ఏ విధంగా ఉన్నది ఫినిషింగ్ అనేది. తర్వాత నేను 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకుంటున్నానండి. అలాగే పర్ల్ చైన్ అనేది తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇది మనకి బ్యాంగిల్కి ఎంత సరిపోతుంది అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదండి, మనం ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలండి మనకి ఎంత సరిపోతుంది అనేది బ్యాంగిల్కి. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. బ్యాంగిల్ మిడిల్లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోవాలని నేను చూపిస్తున్న విధంగా. తర్వాత మనం తీసుకునే పర్ల్ చైన్ని ఆ విధంగా స్టిక్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ మిడిల్లో చైన్ వచ్చే విధంగా స్టిక్ చేసుకోవాలండి. నీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఏమైనా జరిగితే మనం నీట్గా బ్యాంగిల్కి మిడిల్లోనే చైన్ వచ్చే విధంగా స్టిక్ చేసుకోవాలండి. తర్వాత నేను ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకొని నేను 6K ఐ షేప్ మ్యాట్ తీసుకుంటున్నానండి. పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్లూని కరెక్ట్గా అప్లై చేసుకొని గ్లూ పైనే మనం కొందన్ని స్టిక్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందండి. ఆ విధంగా చేస్తేనే ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా నేను బ్యాంగిల్కి 2 సైడ్స్ స్టిక్ చేసుకుంటున్నానండి. 6K మ్యాట్ ఐ షేప్ కుందన్స్ని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని నేను టోటల్ బ్యాంగిల్ మొత్తం చేసుకున్నానండి. ఒకసారి చూడండి, నేను ఇది డ్రై అయిన తర్వాత మీకు దీని ఫినిషింగ్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ బ్యాంగిల్ కర్వ్ బ్యాంగిల్ తీసుకుంటున్నానండి. ఈ బ్యాంగిల్ కూడా నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి. 4 పార్ట్స్ తీసుకుంటున్నాను. ఈ 4 పార్ట్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే నేను మనం డిజైన్ బట్టి తీసుకోవాలండి పార్ట్స్ అనేది. మనకి డిజైన్ అనేది పెద్దగా ఉంటే 4 పార్ట్స్ తీసుకోవాలండి, చిన్నగా ఉంటే 5, ఇంకా చిన్నగా డిజైన్ ఉంటే 6 లేకపోతే 8, ఆ విధంగా మన డిజైన్ బట్టి మనం పార్ట్స్ని ఎప్పుడైనా తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా గ్లూని అప్లై చేసుకొని ఫ్లవర్ వచ్చేలాగా మనం 3mm రౌండ్ వైట్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నానండి నేను. చూసారు కదండి, ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందండి.
వచ్చిన తర్వాత నేను ఆ విధంగా గమ్ అప్లై చేసుకొని 6K ఐ షేప్ వైట్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి. మనం చూసారు కదండి, ఆ విధంగా ఒక లీఫ్లా వచ్చేలాగా తీసుకోవాలండి. ఇదేలాగా మళ్ళీ పైన కూడా నేను గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకుంటున్నానండి 6K ఐ షేప్ వైట్ కుందన్స్ని. ఇదే డిజైన్ని నేను బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేస్తున్నానండి. ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫినిషింగ్ అనేది బాగా వచ్చింది. మీకు డ్రై అయిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేటప్పటికి కవర్ బ్యాంగిల్ తీసుకుంటున్నానండి. అలాగే పర్ల్ చైన్ తీసుకుంటున్నానండి. నేను ఈ చైన్ ఏమో 12 వచ్చేలాగా తీసుకుంటున్నానండి. ఈచ్ ఒక్కొక్క దానికి 12 రావాలండి. ఆ విధంగా నేను 8 తీసుకుంటున్నానండి. చూసారు కదండి, ఆ విధంగా నేను చూసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా 8 అనేవి తీసుకుంటున్నానండి నేను. అలాగే బ్యాంగిల్ని నేను 8 పార్ట్స్ కింద తీసుకుంటున్నానండి ఈసారి. ఎందుకంటే నా డిజైన్ అనేది చిన్నగా వస్తుంది కాబట్టి నేను అందుకే ఎక్కువ పార్ట్స్ని తీసుకుంటున్నానండి, 8 పార్ట్స్ వచ్చేలాగా. చూసారు కదండి, నేను చార్ట్ని ఉపయోగించి ఈ విధంగా 8 పార్ట్స్ని తీసుకున్నానండి. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ ఈ విధంగా అప్లై చేసుకొని మనకి షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి చిన్నవి, వాటిని నేను ఒక ఫ్లవర్ వచ్చే విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. నా దగ్గర ఈ కటర్ ఉందండి, దాంతో నేను కొంచెం నాకు ఈజీగా అనిపిస్తుందని వాటితోనే స్టిక్ చేసుకుంటున్నానండి. మీకు ఏది ఈజీగా ఉంటే, ఏ విధంగా మీరు ఈజీగా వాటిని స్టిక్ చేసుకోగలరో ఆ విధంగా చేసుకోండి. వాటి చుట్టూ ఈ విధంగా గమ్ అప్లై చేస్తున్నానండి. గమ్ అప్లై చేసిన తర్వాత ఈ చైన్ని నేను ఆ ఫ్లవర్ చుట్టూ రౌండ్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా 8 పార్ట్స్ని నేను 8 పార్ట్స్ కూడా ఈ విధంగా రిపీట్ చేసుకున్నానండి బ్యాంగిల్ని. ఫ్లవర్స్కి మిడిల్లోన నేను ఒక లీఫ్లా తీసుకుంటున్నానండి. మళ్ళీ 6K ఐ షేప్ వైట్ కుందన్స్ని తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లీఫ్లా వచ్చేలాగా స్టిక్ చేసుకున్నాను. మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఇదే ప్యాటర్న్ని నేను మొత్తం టోటల్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేసుకున్నానండి. చూసారు కదండి, నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేటప్పటికి కర్వ్ బ్యాంగిల్ అనేది తీసుకున్నానండి. ఈ కర్వ్ బ్యాంగిల్ పైన ఈ విధంగా నేను గమ్ అప్లై చేసుకుంటున్నానండి. చేసుకొని నేను క్రౌన్ షేపు గోల్డ్ తీసుకుంటున్నానండి. ఈ క్రౌన్ షేప్ గోల్డ్ అలాగే 3mm గోల్డ్ రౌండ్ కుందన్ని మిడిల్లో స్టిక్ చేసుకున్నానండి. స్టిక్ చేసుకొని 4 సైడ్స్ ఈ క్రౌన్ షేప్ అనేవి నేను స్టిక్ చేసుకుంటున్నానండి. నేను వీడియో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా 4 సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటుందండి క్రౌన్ షేప్ అనేది. చూసారు కదండి, అలా ఈక్వల్గా చేసుకొని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత కిందన మళ్ళీ ఆ విధంగా గమ్ అప్లై చేసుకోవాలండి. నేను అప్లై చేసుకుంటున్నాను కదా, ఆ విధంగా అప్లై చేసుకొని నేను నెక్స్ట్ ఏ కుందన్స్ తీసుకుంటున్నా అంటే డ్రాప్ షేప్ ఉంటుంది కదండి, మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజ్ అండి డ్రాప్ షేప్. ఇవి తీసుకొని 2 సైడ్స్ ఆ విధంగా స్టిక్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ అండి, నేను టోటల్ బ్యాంగిల్ మొత్తం ఈ ప్యాటర్న్నే తీసుకొని చూపిస్తానండి మీకు. చూడండి, చూసారు కదండి, బ్యాంగిల్ మొత్తం నేను ఇదే ప్యాటర్న్ రిపీట్ చేసుకున్నాను. ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది. చూసారు కదండి, ఇప్పటి వరకు నేను చేసిన బ్యాంగిల్స్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తున్నానండి. అన్నీ డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ముందు ఒక్కొక్కటి చేసుకున్నానండి, మీకు చూపించడం కోసమని ఇంకొక బ్యాంగిల్ చేశాను. చూసారు కదండి, అన్ని 2 ఐస్ చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో, డిజైనింగ్ కూడా. ఇంకొక విషయం అండి, అలాగే నాకు ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా. నా దగ్గర ఉన్న 2 కట్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇదండి ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న 2 కట్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే. చూసారు కదండి, అంత ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు చేసిన బ్యాంగిల్స్ అయితే. మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి, వీడియోలో చూడండి, నేను చూపిస్తున్నాను మీకు బ్యాంగిల్స్ మొత్తం ఏ విధంగా ఉన్నాయన్నవి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.